ఢిల్లీ పార్టీల పాలనలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ తీవ్రంగా నష్టపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామంతరాజులాగా వ్యవహరిస్తున్నారని, కేవలం 32 నెలల కాలంలో ఏకంగా 75 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని కేటీఆర్ విమర్శించారు. మన రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటీవల లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణను ఏకంగా పాకిస్తాన్ వేర్పాటుతో పోల్చి మాట్లాడితే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం దారుణమన్నారు. అదే గనక లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే ఆ పరిస్థితి ఉండేదా? ఢిల్లీ పీఠాన్ని నిలదీసే వాళ్ళం కదా అని కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తిరిగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ